చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి 1 కేజీ చేప ముక్కలను నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పును కూడా వేసి ఉప్పు, పసుపు, కారం అనేవి చేప ముక్కలన్నింటికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. వీటిని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్లో 60 గ్రాముల వరకు చింతపండును తీసుకొని కొద్దిగా వాటర్ పోసి చింతపండు నానబెట్టుకోండి. ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 స్పూన్ జీరాను, ఒక ఏలక్కాయను, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 లవంగ మొగ్గలను, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఇందులో 12 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం, 3 ఉల్లిపాయల ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఫైన్ పేస్ట్లో బ్లెండ్ చేసుకొని వీటిని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకొని అవి కొంచెం వేగాక మసాలా పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని అవి కొంచెం వేగాక ఒక పెద్ద సైజు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో పసుపు, కారం, ఆవ, మెంతి పొడిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. అలాగే పులుసుకు సరిపడ వాటర్ని కూడా యాడ్ చేసుకొని చేప ముక్కలను యాడ్ చేసుకొని 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయినట్టే. ఫుల్ వీడియో లింక్ షార్ట్ క్రింద నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది. ప్లీజ్ చెక్అవుట్ ది వీడియో.